హాయ్ అండి. తవా ఫ్రై అయితే 2 విధానాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ విధానం అయితే షార్ట్ వీడియో పెట్టి, లాంగ్ వీడియో కూడా పెట్టాను. ఇదైతే రెండో విధానం అండి. ఇదైతే షార్ట్ వీడియోనే. ముందైతే శనగపిండి వేసుకొని, తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని, హోమ్ మేడ్ గరం మసాలా అయితే హాఫ్ స్పూన్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నా దగ్గర అయితే 3 వంకాయలు ఉన్నాయి. అటు మనకి కర్రీకి రాదు, ఇటు ఎక్కువ ఫ్రైకి రాదని నేనైతే తవా ఫ్రై అయితే చేశాను. చూస్తున్నారు కదా, అటు లావుగా కాదు, ఇటు సన్నగా కాదు, మీడియం సైజులో అయితే కోసుకొని మనము ఈ వాటర్ పోసుకోకుండా చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా అద్దుకోవాలండి. నేను అన్నీ ఇలా అద్దుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ అయితే నేను వదిలేసాను. చూస్తున్నారు కదా, ఆ తేమ అనేది ఎలా కనిపిస్తుందో మీకు వంకాయల్లో వచ్చిన తేమ అనేది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. స్టవ్ అనేది మనకి లో ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి ముక్కలు అనేవి మాడకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, నేను అన్ని ముక్కలు ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 మినిట్స్కి ఒకసారి ఇలాగైతే తిప్పుకుంటున్నాను, లేదంటే మాడిపోతాయి. చూసుకోండి 1కి 2 సార్లు. తవా ఫ్రై అనేది మనం పెరుగులో కూడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా అనిపించింది. కానీ నాకు పెరుగులో నచ్చలేదండి, అందుకే మీకు కూడా వీడియోలో చూపించలేదు. నాకు ఇలా నార్మల్గా ఫ్రైగానే నచ్చింది. ఏం మసాలా లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా అయితే రెడీ చేసేసాను. ఫైనల్లీ వంకాయ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.